ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమునకు ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మొదటిగా మీ అందరికీ కూడా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషము. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి మరి 2024ను ముగించుకోవడానికి దేవుడు మనకి కృప చూపించాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, ఈరోజు మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి ముందుకు వెళ్దాం. అయితే ఎవరైనా కూడా న్యూ ఇయర్ అనగానే మరి ఏదో కొత్త ప్రసంగం చెప్తారని అనుకుంటున్నారేమో. నేనేమి కొత్త ప్రసంగం అయితే చెప్పను. మరి కొత్త ప్రసంగంగా మీరే అనుకోండి నేనే చెప్పినా కూడా దయచేసి. చాలా సంతోషము. మరి సమయానికి ఎక్కువ మంది వచ్చారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు మనము గత సంవత్సరంలో జరిగిన వాటిని నెమరు వేసుకుంటూ లేదా ఆ అనుభవాలను తీసుకుంటూ తరువాత భవిష్యత్తులో మన కార్యకలాపాలు లేదా మన ప్లానింగ్ ఎలా ఉండాలా అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఒక పేపర్ అనేది ముందుగా ఒక ఫార్మెట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆన్సర్లు రాసేసి మరలా ఇంటికి వెళ్ళి మేము రాసింది కరెక్టా కాదా అని చెక్ చేసుకుని మరలా నెక్స్ట్ ఎలాగ ప్రిపేర్ అవ్వాలా అనేది నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, మన జీవితంలో కూడా గత అనుభవాలను మనం తీసుకోవాలి. గత పరిస్థితులను కూడా మనము గ్రహించుకోవాలి. వాటిని గ్రహించి తరువాత ఎలా నడవాలో మనము ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరమై ఉన్నది. అయితే కొంతమంది అంటూ ఉంటారు, ఎలా జరిగితే అలా జరిగిద్దిలే, మనం వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా గతాన్ని పరిశీలన చేయకుండా, ప్రస్తుతాన్ని ప్లానింగ్ చేయకుండా, ప్రణాళిక వేయకుండా ఎవరైతే వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్తారో చాలామంది వాళ్ళు విఫలమైపోయే అవకాశం, అంటే ఫెయిల్ అయిపోయే అవకాశం లేదా ఓడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజున మీరు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సంతోషము చిరకాలము, ఈ సంవత్సరము మనకి కొనసాగాలి అంటే గతములో ఉన్న లోపములను ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. ఒకవేళ సరి చేసుకోకుండా ఇలాగే మరలా వెళ్ళినట్లయితే అయితే ఈరోజే సంతోషం ఉండిద్ది, కానీ తదుపరి ఆ సంతోషాన్ని మనము కోల్పోతూ ఉంటామన్నమాట. అయితే ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒకడైన ఒక వ్యక్తిని గురించిన అధ్యయనమును మీతో చేయాలని అభిప్రాయం కలిగి ఉన్నా. చూడండి, మీరు గమనించినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం వాక్యాన్ని చెప్పడానికి ముందుగా ఒక ప్రశ్న వేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు అని అంటే మీరేం చెప్తారు? అందరికీ తెలుసా 12 మంది అని? ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా దానిలో? అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు అంటండి? 12 మంది. అయితే 12 మందిలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఉద్యోగాలు, అంటే ఒక్కొక్క వృత్తిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఈ 12 మందిని కలిపి ఆయన ఎలాగా హ్యాండిల్ చేస్తుంటాడు అంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఇప్పుడు ఒక వరుడు ఒక వధువుకి వివాహం చేస్తారు కదా. ఈయన ఒక ప్రాంతంలో పెరిగిన వ్యక్తి, ఈ అమ్మాయి ఒక ప్రాంతంలో పెరిగిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి జీవించడానికి, కలిసి నడవడానికి కొంత టైం పట్టింది. అంటే పెళ్ళైపోయిన మరుక్షణమే భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ప్రేమ ఉప్పొంగదు, అంతేనా? ఎప్పుడు ఉప్పొంగే అవకాశం ఉన్నది? చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళి అయిపోగానే భార్య అర్థం చేసుకోవాలనుకుంటారు, లేదా భర్త అర్థం చేసుకోవాలి, లేదా అత్తామామలు అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు. అది సాధ్యపడిద్దా? అది ఎప్పటికీ కూడా సాధ్యపడదు. అంటే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక ఇద్దరు కలిసినప్పుడే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కొంత టైం అనేది పట్టిద్ది. మరి యేసుక్రీస్తు ప్రభు వారితో 12 మందిని
తిప్పుకుంటూ ఉన్నాడు. ఈ 12 మందిని యేసుక్రీస్తు అర్థం చేసుకోవడానికి ఎంత సమయం పట్టుండొచ్చు? యేసుక్రీస్తు ప్రభువారు తనతో నడిచే 12 మంది మనసులను అర్థం చేసుకోవడానికి ఎంతసేపు పట్టి ఉండొచ్చు? అయితే మనం పరిశీలన చేద్దాం. ఈరోజు మనము ఎవరి గురించిన అధ్యయనం చేద్దామంటే, శిష్యులలో అయిన ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన పేరు మీకు తెలుసా? ఎవరండి ఆయన? ఇస్కరియోతు యోధ. ఈ ఇస్కరియోతు యోధ గురించిన అధ్యయనం మనం చేద్దాం. అదేంటి కొత్త సంవత్సరంలో ఈయన గురించి చెప్తున్నాడు అని మీరు అనుకుంటారేమో. అయితే చూడండి, అసలు ఇస్కరియోతు యోధ ఇతని యొక్క జీవితాన్ని మనము చాలా క్షుణ్ణంగా ఉన్నంత సమయంలో నేర్చుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్దాం. అయితే మీరు ఈ ఇస్కరియోతు యోధ అని అన్నారు కదా. ఇస్కరియోతు యోధ అనే మొత్తము అది పేరా, ఇంటి పేరుతో కలిపి ఉన్నదా? చెప్పండి. ఇస్కరియోతు యోధ అనేది పేరా, ఇంటి పేరు కూడా ఉందా? ఏంటో కొంతమంది చెప్పగలుగుతున్నారు. ఇంటి పేరు కూడా ఉంది. ఈయన పేరు ఏమిటంటే యోధ. ఎవరైనా దీనికి అర్థం చెప్పగలరా? యోధ అంటే అర్థము, యోధ అనే పేరుకి అర్థం ఏమైనా చెప్పగలరా? అంటే మీరు ప్రైజులు ఇస్తేనే మేము నోరు మదుపుతామంటారా? యోధ అంటే అర్థం ఏమిటి అంటే, మనకి చాలామందికి పేరుకి అర్థం తెలియదు. ఏంటంటే అర్థము స్తుతించుట. ఏంటంటండి? స్తుతించుట. ఇస్కరియోతు యోధ యొక్క పేరు యోధ, దానికి అర్థం ఏమిటంటే స్తుతించుట. ఈ వ్యక్తి ఎవరి యొక్క సమూహంలో చేరాడంటే, యేసుక్రీస్తు వారి యొక్క సమూహంలో ఆయన చేరాడు. అయితే యేసుక్రీస్తు యొక్క సమూహంలో చేరినప్పుడు అసలు ఈయన గుణగణాలు ఏమిటి, ఈయన వ్యక్తిత్వం ఏమిటి, ఈయన ఎలా జాయిన్ అయ్యాడో ఎలా కలుసుకున్నాడో తెలియదు. కానీ ఈయన ఇస్కరియోతు అనగా ఏమిటి అంటే కెరీతు అని కూడా అర్థం అన్నమాట. ఇస్కరియోతుకి ఇంకో అర్థం ఏంటంటే కెరీతు. ఈ పేరు వింటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? కెరీతు వాగు అంటే ఇక్కడ యా ఉంటుందిలేండి. కెరీతు వాగు అర్థమవుతుందా? అంటే ఇతను ఒకవేళ ఎక్కడ జీవించేవాడుగా మనం పరిశీలన చేస్తే కొంచెం మారుమూల గ్రామాలలో బ్రతికేవాడు. మరలా చెప్తున్నాను చూడండి. ఇస్కరియోతు యోధ పేరుకు అర్థం ఏమిటంటే స్తుతించుట. ఇంటి పేరు ఏమిటంటే ఇస్కరి. దానికి మరొక అర్థం ఏమిటంటే కెరీతు అనగా మనం కొంత మారుమూల గ్రామాలలో బ్రతికే వ్యక్తిన. ఈ మారుమూల గ్రామాలలో బ్రతికే వ్యక్తి ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసమును కలిగి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు లేదా దేవుని యొక్క గ్రంథము ఈయన వ్యక్తిత్వాన్ని చెప్తుంది అన్నమాట. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. యాకోబు సహోదరుడైన యోధ ద్రోహియగు ఇస్కరియోతు యోధ. ఇతను ఎవరంటండి? ద్రోహి. ఈయన పేరు ఇది, ఆయన ఇంటి పేరు ఇది, ఇది ఆయన లక్షణాలు. ఈరోజు ఇతను ద్రోహి అని తెలుసుకునే యేసు కలుపుకుని ఉంటాడా? కలుపుకున్న తర్వాత ద్రోహి అయి ఉంటాడా? ఈ ఇస్కరియోతు యోధ అనే అతను ద్రోహి అయి యేసుక్రీస్తు శిష్యులతో కలిశాడా, లేదా యేసుక్రీస్తు శిష్యులతో కలిశాక ద్రోహి అయ్యాడా? సరే, ప్రశ్న మరొక రకంగా మాట్లాడదాము. మనము చర్చికి వచ్చేటప్పుడే మంచోళం అయ్యామా, చర్చిలోకి వచ్చాక మంచోళం అయ్యామంటే మీరేం చెప్తారు? అయితే మేము ఎప్పటికీ కాలేము అంటారా? పోనే నా ప్రశ్న అర్థమైందా? చర్చికి వచ్చాక మంచోళ్ళు అయ్యారా, చర్చికి రాకముందే మంచోళ్ళు అయ్యారా? అయితే ఈ ఇస్కరియోతు యోధ ద్రోహి ఎప్పటి నుంచి అంటే ఆయన మొదటి నుంచే ద్రోహి.
ఈ ద్రోహి ఎవరితో సహవాసము చేయాలనుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసము చేయాలనుకున్నాడు. అయితే ఇతనిని ద్రోహి అనడానికి గల కారణం ఏమిటి? అసలు ద్రోహి అంటే ఒకవేళ దానిని ఇంగ్లీష్లో ఏమంటారు? దాని అర్థం ఏమిటి? దాని నిర్వచనం ఏమిటి? ఇప్పుడు మనం కూడా కొన్ని బూతులు తిడుతూ ఉంటాం, వాస్తవానికి అర్థం తెలియదు, నోటికి వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం, తిడుతూ ఉంటాం. కానీ అలాగే కొన్ని పేర్లు తిడుతూ ఉంటాం కానీ దాని అర్థం మనకు సరిగా తెలియదు. ద్రోహి అంటే అర్థం ఏమిటి? ఒకవేళ దానిని ఇంగ్లీష్లో చూస్తే ట్రియర్ అంటారు, దానిని తెలుగులో అనువాదం చేసినప్పుడు విశ్వాసఘాతకుడు. ఈ ఇస్కరియోతు యోధ ఎవరంట? విశ్వాసఘాతకుడు. లేదా ఈ ఇస్కరియోతు యోధాకి విశ్వాసఘాతకుడే కాదు కానీ ఇతనిని మోసగాడ అన్నారన్నమాట. ద్రోహి అంటే అర్థం ఏమిటి అంటే మోసగాడు. అంటే నమ్మించి గొంతులు కోసారు అని అంటూ ఉంటారు కదా, మనతో పాటే ఉంటూ మనల్ని ముంచేస్తున్నారు అని అంటూ ఉంటారు కదా, ఇలాగా. అలాగే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. ఏంటి అంటే 9th క్లాస్ అనుకుంటా పరీక్ష రాస్తూ ఉన్నాం. ఫస్ట్ అనిల్ అంటే ఫస్ట్ అంటే ర్యాంకులో ఫస్ట్ కాదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అనిల్ కదా. ఏ అంటే ఫస్ట్ కూర్చోబెట్టాలి ఎగ్జామ్కి. నా వెనక కూర్చునేవాడు, అతని పేరు జి గంగాధర్, 2 కూడా అయింది. నేను ఏదైతే రాశానో ప్రతి అక్షరం ఆయన పేజీలో ఉండేది, పేరు మాత్రమే తేడా ఉండేది. అయితే ఇద్దరికి రిజల్ట్ వచ్చేది. ఆయనకి 100కి 54, 56 వస్తే నాకు 100కు ఒక 80, 85 వచ్చేది. అప్పుడు అతను అనేవాడు, నువ్వు ద్రోహివిరా అనేవాడు. ఏరా అన్న అంటే నాకు తెలియకుండా నువ్వు ఇంకా ఏదో రాసి ఉంటావు, అంటే నువ్వు నన్ను ఏం చేసావు, మోసం చేసావు నువ్వు నన్ను. ఎందుకని నీ దాంట్లో ఏదైతే రాశానో నేను అదే రాసా కదా, మరి నీకెన్ని మార్కులు వచ్చాయో నాకు అన్నీ రావాలి కదా. కానీ నీకు 80 నాకు 50 వచ్చాయి ఏంటి అంటే నువ్వు నన్ను ఏం చేసావు, మోసం చేసావు. అసలు చేసింది మోసం ఎవరు? మామూలుగా ఎగ్జామ్లో కాపీ కొట్టడం ఒక మోసం, ఈ మోసగాడు మళ్ళీ ఇంకొక మోసం గురించి మాట్లాడడం. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మోసము అంటే ఏమిటి అంటే తెలియకుండా చేసే దానిని ఏమంటారంటే ఒక్కోసారి మోసం అంటారు, ఒక్కోసారి తెలిసి చేసేది అంటే తెలిసి ముంచేది కూడా ఏమంటారంటే మోసం అంటారు. అంటే మోసము అంటే ఏమిటి అంటే ఇతరులకు నష్టము చేసేది, ఇతరులకు తెలియకుండా చేసేది, ఇతరులకి తెలియకుండా వాళ్ళని బాధ పెట్టే దానిని ప్రతి దానిని కూడా ఏమంటామంటే మోసం అనే అంటాం. మరి ఈ ఇస్కరియోతు యోధాని ఎందుకు ద్రోహి అని అన్నారు? ఈ ఇస్కరియోతు యోధాని ఎందుకు మోసగాడు అన్నారు? ఈ ఇస్కరియోతు యోధాని ఎందుకు విశ్వాసఘాతకుడా అని అన్నారు? అంటే దానిని ఈరోజు మనము నేర్చుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. అయితే ఇతను కొంతమంది చూడండి కనపడడానికి చాలా మంచిగా కనపడతారు, కానీ హృదయ ఆలోచనలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క నడవడిక. మొన్న ఆయన అంటున్నాడు, అన్న నువ్వు ఎంత చదివావన్నా అన్న, నేను పలానా చదివానన్నా. అన్న నువ్వు అలా లేవన్నా అన్నాడు. అంటే ఇంకా నువ్వు ఎక్కువ చదివేవేమో అనుకున్నానన్నా అన్నాడు. నేను అలా ఏం చదవలేదు, తక్కువే చదివానన్నా. అంటే ఒక్కోసారి కొంతమందిని చూస్తే బాగా మంచోడని, బాగా చదువుకున్నాడని, బాగా భక్తిపరుడని అనిపిస్తూ ఉంటుంది. అనిపించిందని మనతో తిప్పుకున్న తరువాత వాళ్ళు ఒక్కోసారి మనల్ని ఏం చేస్తారంటే మోసం చేస్తూ ఉంటారు. ఈ ఇస్కరియోతు యోధ కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో వాళ్ళ శిష్యులతో తిరగడానికి వచ్చాడు. వచ్చినప్పుడు 11 మందికి ఈయన ఎలా కనపడ్డాడండి? మంచివాడుగానే కనపడ్డాడు. మంచివాడుగా కనపడ్డాడు, విశ్వాసం కలిగిన వాడుగా కనపడ్డాడు. కాబట్టే వాళ్ళందరూ కూడా ఆయనతో కలిసిమెలిసి ఉండగలిగారు. వీళ్ళ మధ్య ఎప్పుడైనా గొడవలు ఆడుకున్న సందర్భాన్ని మనం చూసామా? చూడలేదు. అంటే ఒక్కోసారి కొంతమంది చూడడానికి చాలా మంచిగా కనపడతారు, వాళ్ళ బుద్ధులు ఎప్పుడు బయటపడతాయి అంటే సమయం వచ్చినప్పుడు బుద్ధులు బయటపడతాయి అన్నట్లుగా ఈ ఇస్కరియోతు యోధ చూడడానికి చాలా మంచి వ్యక్తే, మాట్లాడుతూ కూడా చాలా మంచిగానే ఉంటున్నాడు, కానీ తన ఆలోచన విధానం అనేది సరిగా లేదు. అయితే ఏంటి ఆయన ఆలోచన చేసే విధానం ఎందుకు సరిగా లేదు? ఇక్కడ మరలా చెప్తున్నాను చూడండి. ఆయన పేరు యోధ, దానికి అర్థము చెప్పండి. అందరూ చెప్పట్లేదుగా, కొంతమంది అంటే నాకు ఇది వినపడట్లేదు అనుకుంటే, ఇటు ఎవరు మాట్లాడట్లా. బాగానే వినపడింది నాకైతే. యోధ అంటే స్తుతించుట. ఆయన ఇంటి పేరేంటి?
ఇస్కరియోతు ఆయన స్వభావం ఏమిటంట? ద్రోహి. అయితే ఈయన చేసే పని ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులతో ఈయన జత కలిశాడు కదా. జత కలిసిన తర్వాత ఇప్పుడు సంఘంలోకి కూడా ఎవరైనా నమ్మకంగా విశ్వాసంగా వస్తే వాళ్ళకి కొన్ని పనులను అప్పచెపుతూ ఉంటాం. ఆ పనులను అప్పచెప్పిన తర్వాత వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు విశ్వాసం లేకుండా ఉన్నారా నిర్ణయించవచ్చు. అయితే మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. నేను సండే స్కూల్ టీచర్గా పనిచేసిన దగ్గర కొంతకాలానికి ఏమైందంటే టీచర్లు అందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. సండే స్కూల్ స్టూడెంట్కి ఏం చేశారంటే కానుకలు అన్నీ ఇచ్చి సంఘంలో అన్నీ చూసుకో అని చెప్పారు. ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటూ ఈ కానుకలన్నీ పట్టుకుపోయింది. ఇచ్చిన బాధ్యతను ఏం చేసింది? ఉపయోగించిందా? మోసగించిందా? ఎలా చెప్తారు మీరు? ఆమెకి ఇచ్చిందంటే ఆమెను వాడుకోమనే కదా. మోసం అని మీరు ఎలా అంటున్నారు? ఏంటో సత్యనారాయణ గారే మాట్లాడారు కొత్త సంవత్సరం, మీరేం మాట్లాడలా. ఎందుకు మోసం చేసిందని మీరు అంటారు చెప్పండి? తీసుకెళ్ళిపోయింది తప్ప. ఇప్పుడు బూందీ అక్క తెచ్చింది, తీసుకెళ్ళడానికే అక్క మీరు తెచ్చింది. కమలాలు లావణ్య తీసుకెళ్ళడానికైనా తెచ్చింది, తీసుకెళ్తే ద్రోహి అంటారా మీరు? ఇప్పుడు కానుకలు ఎందుకు ఇచ్చాము? ఖర్చు పెట్టు, వాడుకో, నీ దగ్గర ఉంచోనని ఇచ్చాం. అయితే ఇతను ఏం చేశాడు? పట్టుకుని వెళ్ళిపోయాడు. తీసుకోమనే ఇచ్చాం, తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇతని ద్రోహి అని ఎందుకు అన్నాము అని అడుగుతున్నా నేను. అంటే చేయవలసిన పనిని చేయకుండా దానిని సరైన విధముగా వినియోగించినందుకు వాళ్ళని ఏమన్నామంటే ద్రోహి అన్నాం. ఈరోజు ఈ ఇస్కరియోతు యోధాని కూడా ద్రోహి అనడానికి గల కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ యొక్క శిష్యులు అందరూ కలిసి ఒక పనిని ఈయనకి అప్పచెప్పారు. ఏంటి ఆ పని? చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. డబ్బు సంచి యోధా వద్ద ఉండెను అని చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలంలో, వాళ్ళ సువార్త యొక్క కాలంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఎవరి దగ్గర ఉంచారంట? ఈ యోధా దగ్గర ఉంచారు. అంటే యోధా ద్రోహిని ఉంచారా? ద్రోహి కాదని ఉంచారా? ద్రోహి అయితే ఉంచుతారా? ఉంచరు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులందరికీ కూడా ఇతను ద్రోహి కాదు అని అనుకున్నారు. ద్రోహి కాదని ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా కూడా చేతిలో పెట్టారు. పెట్టిన తర్వాత ఇతను ఏం పని చేయాలి? ఆ డబ్బులతో ఏం చేయాలంటే బేదలకి దానిని సహాయం చేయాలి. తర్వాత పండగలు వచ్చినప్పుడు దానిని ఏం చేయాలంటే ఖర్చు పెట్టాలి. చూడండి అక్కడ చెప్తున్నాడు, గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బేదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకునేది. ఈ డబ్బులంతా కూడా ఇస్కరియోతు యోధా దగ్గర ఎందుకు ఉంచారంటే ఆ డబ్బులతో బేదలకు ఖర్చు పెట్టడానికి, ఆ డబ్బులతో పండగ వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి. అంటే డబ్బు దాసింది ఎందుకంట వీళ్ళు. ఈరోజు నిజంగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం, ఖర్చు పెట్టడానికి దాచుకుంటామా? మన కోసం ఖర్చు పెట్టడానికి దాచుకుంటామా? దేవుని కోసం ఖర్చు పెట్టడానికి దాచుకుంటామా? అప్పుడు మనం కూడా ఏమైనట్టే? ద్రోహిలమేనా? నేనేమనట్లా, కొత్త సంవత్సరం కదా, నేనేమనను. అయితే ఈరోజు దేవుడు మనకి ఏదైనా ఇస్తున్నాడంటే దానిని ఆయన ఏ విధంగా ఖర్చు పెట్టమన్నాడో, ఏ విధంగా కోరుకున్నాడో ఇందా మీకు చెప్పే కదా, నా వెనక చూసి రాస్తున్నాడంటే నా స్నేహితుడు నాకెన్ని మార్కులు వస్తాయో ఆడికి అన్నీ రావాలి, కానీ రాలేదంటే అప్పుడు నేనేమైపోయా? ద్రోహి అయిపోయా. అలాగే ఈ ఇస్కరియోతు దగ్గర ఉన్న డబ్బులంతా కూడా అతను ఖర్చు పెట్టాలి. అయితే ఇతను ఏం చేసేవాడంటే ఖర్చు పెట్టేవాడా కాదా? అసలు ఇతని పని ఏమిటంటే డబ్బులు కలెక్ట్ చేయడం. ముందుగా డబ్బులు కలెక్ట్ చేయడం, దానిని దాయడము, 3 దానిని ఉపయోగించడము. అయితే ఇస్కరియోతు యోధాల్లో కొన్ని గుణాలు ఉన్నాయి. ఏంటి ఆ గుణాలు అంటే పైన చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇస్కరియోతు యోధా గురించి, ఆయనకి డబ్బులు ఖర్చు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు.
ఈరోజు కొంతమంది కూడా జీవితంలో కొంతమంది జీవితాలను మనం పరిశీలన చేస్తున్నట్లయితే చాలా డబ్బులు ఉంటాయి. నిజంగా ఆ డబ్బులు ఉంటాయి అన్న సంగతి వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు. బాగా దాస్తారు. ఎందుకు దాస్తారు అంటే చెప్పండి, ఎందుకు దాస్తారు మీరే? మీరు ఎప్పుడైనా పోనీ దాశారా? ఇస్కరియోతు యోధ డబ్బులను దాశాడు. ఎందుకు దాశాడంటే దేవుడు చెప్పిన పని ఏమిటంటే ఖర్చు పెట్టమని. కానీ ఇతను మాత్రం ఏం చేశాడంట? ఖర్చు పెట్టడానికి ఆయన ఏమాత్రము కూడా ఇష్టపడేవాడు కాదు. చూడండి, ఇస్కరియోతు యోధ కాలంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన వివరించుకుంటే ఈయన గుణము ఎలాంటిది, ఈయన ఎలాంటి వాడా అర్థమవుతూ ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇప్పుడు దాకా నేనేం చెప్పానంటే మరలా చూడండి, మనం ఈరోజు నేర్చుకునే వ్యక్తి పేరు ఏమిటంటే యోధ. ఆయన ఇంటి పేరు ఏమిటంటే ఇస్కరియోతు. ఆయన పేరుకు అర్థం ఏమిటంటే స్తుతించుట. ఆయనలో ఉన్న గుణం ఏంటంటే ద్రోహి. ఇతను ఎవరితో కలుసుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమూహంతో కలుసుకున్నాడు. ఇతనికి ఇచ్చిన పని ఏమిటంటే డబ్బులు కలెక్ట్ చేయడము, డబ్బులు దాయడము, దానిని తిరిగి ఖర్చు పెట్టడం. ఇక్కడ దాకా మీ అందరికి అర్థమైందా? అయితే ఇతను గుణం ఒకటి బయటపడింది. ఏంటి ఆయన గుణము చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మీరు చూస్తున్నట్లయితే 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులు రకరకాల ప్రాంతాలకి తిరిగేవాళ్ళు. తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ఏం చేసింది అంటే తను తెచ్చిన, అంటే మన భాషలో అర్థం కావాలంటే ఒక అత్తరు జటామాంసి ఏం చేసిందంటే ఆయన పాదముల మీద పారబోసేసింది. చదువుదాం 3వ వచనం. అప్పుడు మరియు మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు ఒక సెరున్నారు ఎత్తు తీసుకుని యేసు పాదములకు పోసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క శిష్యులు ఒక కుటుంబానికి వెళ్ళారు, లేదా ఒక ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక ఆమె ఏం చేసింది అంటే ఒక అత్తరు తీసుకువచ్చి, ఒక జటామాంసి తీసుకువచ్చి ఆయన పాదముల మీద పారబోసింది. ఆయన పాదముల మీద పోసి, అంటే కావాలని పోస్తూ ఉంటారు ఒక్కోసారి. మొన్న కూడా చికెన్ వేస్తుంటే ఎవరో చీర మీద పాపం పడింది. అంటే ఎవరు కావాలని పోయిరు, పాపం పడింది. అంటే ఇక్కడ కావాలని పోసాడా, తెలియక పడి ఉంటుందా? కావాలనే పోసారు. అంటే నిన్న కూడా చికెన్ కావాలని పోసింది అంటారా? ఆమె జారి పడింది అంటారు. అది ఈమె ఎలా పోసిందంటే కావాలని పోసింది, జారి పడల. అంటే ఎంతో విలువ కలిగిన అత్తరుని ఎవరి పాదాలకి అర్పితం చేయాలనుకుందంటే యేసు పాదాలకి అర్పితం చేయాలనుకుంది. చేసి అది పోసింది, వెంటనే తుడిచేసేసింది. పొయ్యడం ఎందుకు, తుడవడం ఎందుకు, వాసనంతా కూడా ఏమైందంటే ఆ గదిలో, అంటే ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఒక ఇంటిలో జరుగుతుంది. ఈ ఇంటిలో జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు వెంటనే ఎవరు రియాక్ట్ అయ్యారంటే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఏంటి ఆ విషయము? ఈమె అది ఎంత ధర అనేది ఒకవేళ పరిశీలన చేసినట్లయితే 5వ వచనం చెప్తున్నాడు చూడండి. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములు, అంటే ఇంచుమించుగా 150 రూపాయలు కావచ్చు. మీరు గమనించినట్లయితే యూదుల యొక్క జీవితంలో దేనారము అంటే ఒకరోజు జీతం. దేనారం అంటే ఒకరోజు జీతం. దేనారము అంటే మన రూపాయల్లో కొలిస్తే ₹10. అంటే ఆ రోజుల్లో జీతం ఎంతంట? ₹10. ఇక్కడ 150 రూపాయలు 150 రూపాయల విలువ కలిగిన అత్తరు. అంటే ఎన్ని రోజుల జీతం అది? 300 రోజులు. డబల్ చేయాలి కదా, 150కి డబల్ ఎంత? 300. అంటే 300 రోజుల యొక్క జీతం, లేదా 300 రోజుల యొక్క కష్టము. అయితే ఈ కష్టాన్ని ఆమె ఏం చేసిందంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆశ్చర్యం అనిపించిందంటే మీరు చూడండి, నేను ఒక ప్రశ్న అడుగుతా, పురుషులను అడుగుతా. ముందు తక్కువ మంది ఉన్నారు కదా, తొందరగా చెప్తూ ఉంటారు. అందరూ చెప్పే ప్రయత్నం చేయండి. నిద్రపోతున్నారా ఎవరైనా? ఎవరు నిద్రపోవట్లేదా? కొత్త సంవత్సరం నిద్రపోకండి. అయితే
డబ్బులు ఖర్చు. స్త్రీలు ఎక్కువ ఖర్చు పెడతారా, పురుషులు ఎక్కువ ఖర్చు పెడతారా? పురుషులు చెప్పండి. రాజుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు చెప్పండి, మీ ముగ్గురు చెప్పండి. స్త్రీలే ఎక్కువ ఖర్చు పెడతారు. అసలు మీరు ఖర్చే పెట్టరు. ఎందుకని? పొదుపు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, స్త్రీలు అందరూ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మీ పేరు చెప్తారు. సరే, స్త్రీలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారా, పురుషులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారా? స్త్రీలే. ఎందుకు? వాళ్ళు అదే చెప్పారు, కానీ ఎందుకో మీరు చెప్పండి. వాళ్ళకు ప్యాంటు షర్టు కొనాలంటే ఆ డబ్బులు తీయాలా? వాళ్ళకి చికెన్ తేవాలన్నా అదే డబ్బులు తీయాలా? వాళ్ళు ఎలాగో ఎక్కడికి వెళ్ళరు కాబట్టి మనమే అన్నీ వెళ్ళి తెచ్చుకోవాలా. మా బాధలు మావయ్యా, ఆయన తేవడమే ఆయన బాధ్యత, ఖర్చు పెట్టడం అంతా మాదే. అంటే పెత్తనం నాది అనుకుంటున్నావేమో అని అనుకుంటారు. అయితే ఇక్కడ స్త్రీలు అంటే నిజంగా శృంగారానికి ఖర్చు పెట్టుకుంటారు. అంటే సింగారించుకుంటారు కదా. కాటుక అవ్వచ్చు, బొట్టులు అవ్వచ్చు. ఈరోజు ఇన్ని షాపింగ్ మాల్స్ వచ్చాయి, కానీ పూర్వం అన్ని ఉండేవి కావు. ఎప్పుడో సంవత్సరంలో నెలలో ఒక సంత జరిగేది. ఇప్పుడు కూడా సంతలు జరుగుతాయి. ఆ సంతలోకి వెళ్ళిన తర్వాత ఆ తిరణాల్లో బొట్టు బిళ్ళ ప్యాకెట్ కొనుక్కుంటారు. ఆ తిరణాల్లో మీరు వేశారు, మరి బంగారమో తెలియదు, నకిలీయో తెలియదు, కొన్ని మెరుస్తున్నాయి, నా అద్దం దాకా పడుతుంది ఆ మెరుపు. మరి ఈరోజు బంగారం వేసుకున్నారు, కానీ ఆ రోజుల్లో డబ్బులు లేక నకిలీ కొనుక్కునేవాళ్ళు ఆ సంతల్లోనే. అంటే ఎక్కువ ఇవి కొనుక్కునే ఆశ ఎవరికి ఉండేదంటే ఆడవాళ్ళకి. ఎందుకు ఉండేదంటే మీరు చెప్పలేకపోవచ్చేమో, కానీ కష్టపడేది వీళ్ళు కదా. కష్టపడేది వీళ్ళు కాబట్టి అది ఎలా వస్తుందా, దాని భారం ఎంత, దాని కష్టం ఎంత మనకి అర్థమయ్యేది కాదు. అలానే స్త్రీలను నేను కించపరచట్లా. అంటే స్త్రీలు సింగారించుకోవడానికే కానీ, కుటుంబ అవసరాల నిమిత్తమే కానీ ఖర్చు చేయడంలో వాళ్ళ ప్రథమ పాత్ర పోషిస్తారు. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఎక్కడ స్త్రీలను చూసినా కూడా ఖర్చు పెట్టే స్త్రీలే కనపడ్డారు, కానీ ఇక్కడ స్త్రీ మాత్రం దేవునికి ఖర్చు పెట్టడానికి తన మనసును ఇచ్చింది. అంటే స్త్రీలు దాచుకోవడము తెలుసు, వాళ్ళకి ఖర్చు పెట్టుకోవడము తెలుసు, స్త్రీలు విశ్వాసంగా జీవించడము కూడా తెలుసు అని ఎవరు నిరూపించారంటే ఈ స్త్రీనే నిరూపించింది. మీరు కొత్త నిబంధన కాలంలో చూడండి, స్త్రీల విశ్వాసాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తాడు దేవుడు. మరియా, తర్వాత ఎలిజబెత్, తర్వాత తబిత, తర్వాత అకుల్లా ప్రిస్కిల్లా. దోర్కా అన్న తబిత అన్న ఒకటే. తర్వాత అకుల్లా ప్రిస్కిల్లా, తర్వాత ఫీబే, తర్వాత ఇలా ఫిలిప్పు కుమార్తెలు. ఇలా మీరు చూస్తూ ఉన్నట్లయితే స్త్రీలు 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 అంటే స్త్రీలలో కూడా బలమైన విశ్వాసులు ఉంటారు అని చూపించడానికి. అయితే వాళ్ళ విశ్వాసాన్ని ఎలా కొలుస్తారు? ఇప్పుడు నీ ప్రేమని ఎలా కొలుస్తావు అంటే నువ్వేం చెప్తారు? అంటే ఇచ్చేదానిని బట్టి. ఈమె తన 300 రోజుల కష్టాన్ని ఏం చేసిందంట? ఎవరికి ఇచ్చిందంట? అయితే ఈరోజు అంత విశ్వాసం కలిగిన స్త్రీలు ఉన్నారా? 300 రోజుల కష్టం అంటే ఎంతో తెలుసా మీకు? 10 నెలల జీతం, అంటే ఇంచుమించుగా సంవత్సరం ఆదాయం. ఒకవేళ ఇస్తానన్నా కూడా అననీయ సపీరాల్లాగా అంతెందుకు? అవసరమా? ఆయన బాగానే ఉన్నాడులే సేవకుడు, ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నాడు, వాళ్ళ పిల్లలు దుబారా ఖర్చులు బాగానే పెడుతున్నారు, మనం ఇవ్వాలా అని అనుకునే వాళ్ళు ఈ రోజుకి లేకుండా లేరు. మొన్న కూడా ఒక సేవకుడు అంటున్నాడు, వాళ్ళ సేవకుల పిల్లలు బాగా ఖర్చు పెడతారండి అంటున్నారు. నువ్వు ఇచ్చేది సేవకుడికా దేవునికా? ఇక్కడ ఈమె కూడా ఏమనుకుంది అంటే ఆ విలువైన అత్తరు ఎవరికి ఇవ్వాలనుకుందంటే ఆ విలువ కలిగినది యేసు పాదాల మీద పోస్తే ఆమెకు విలువ పెరిగిద్దని అనుకుంది. అంటే మన జీవితంలో ఏదైనా విలువైనది దేవునికి ఇచ్చామంటే ఆటోమేటిక్గా మన విలువను మనము పెంచుకున్న వాళ్ళము అవుతాము. అయితే అది ఆమె గ్రహించగలిగింది. అయితే ఇదంతా చూసి యోధా ఏమైపోయాడంటే ఒక రకంగా సీరియస్ అయిపోయాడు. ఏంటమ్మా, అంత విలువైన అత్తరు కాళ్ళ మీద పోయడం కంటే ఆ డబ్బులు నాకు ఇవ్వచ్చుగా, నాకు ఇస్తే నేనేం చేసేవాడిని? బీదలకు ఖర్చు పెట్టేవాడినిగా అని అంటుంది. ఎంత మంచోడండి ఈయన. అత్తరు వేస్ట్ కాకుండా ఆ డబ్బులతో ఏం చేయాలనుకున్నాడంట? బీదలకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమిటి అంటే బీదలకు ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశము కాదు. ఆయన ఒక ఉద్దేశం ఏమిటి అంటే చూడండి, అక్కడ చెప్తున్నాడు. 6వ వచనానికి వచ్చేద్దాం.
6వ వచనం. ఆయన ఉద్దేశం, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడు? కనపడడానికి మంచిగానే కనపడ్డాడు, తిరగడానికి మంచిగానే తిరిగాడు. కానీ ఇక్కడ ఉద్దేశం చూద్దాం. వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పాను. అంటే అప్పటికే దాచుకున్న డబ్బులు ఏం చేస్తున్నాడంట? దొంగతనం చేస్తున్నాడు ముందుగా. అంటే కొంతమంది ఇందా మీకు చెప్పాను కదా, మాట్లాడడానికి చాలా మంచిగా మాట్లాడతారు, కనపడడానికి చాలా మంచిగా కనపడతారు, చేయడానికి చాలా మంచిగా చేస్తూ ఉంటారు. అయితే అలా అంతరార్థం అనేది ఖచ్చితంగా వేరు. మేము కూడా మీటింగులు పెట్టేటప్పుడు బాగా కష్టపడేవాళ్ళం. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఏంటో తెలుసా, పని అంతా కూడా నైట్ ఉండేది, పొద్దున్నే 6ంటికి వచ్చేసేవాళ్ళు. ఎందుకో చెప్పండి, ఏం పని ఉందో చెప్పండి అనేవాళ్ళు. పొద్దున్న మీటింగ్కి నైట్ అంతా ఏర్పాటు చేస్తాం, నైట్ కనపడ్డు ఆయన, పొద్దున్నే వచ్చేస్తాడు. వచ్చేసి ఏం పని ఉంది అంటాడు. ఎందుకంటే పని అంతా అయిపోయింది. తెలివైన వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే పని చేయమన్నప్పుడు ఎప్పుడు చేయరు, దొంగల్లాగా అటు ఇటు తిరిగి పనంతా అయిపోయాక భక్తి గుండెల్లో ఇంచి మనసుల్లో ఇంచి బయటికి పొర్లి పారేస్తారు. ఇస్కరియోతు యోధాల ఏం పని ఉంది అంటారు. అప్పటికి ఏమంటాం మేము కూడా, పని అయిపోయిందమ్మా, మీరు కూడా కొంచెం కూర్చోండి అంటాం. అయితే ఎప్పుడు కూడా మన ఉద్దేశాలు బాగోకపోతే మన ఉద్దేశాలు మన నడవడికను మార్చేసిద్ది. మన ఉద్దేశాలు బాగోకపోతే మన మాటను మార్చేసిద్ది. మన ఉద్దేశాలు బాగోకపోతే మన ప్రవర్తన కూడా మారిపోయిద్ది. ఇస్కరియోతు యొక్క ద్రోహి అనడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన ఉద్దేశము ఆ డబ్బులో దాచుకుందామని, ఆ డబ్బుని తన కొరకు స్వార్థము కోసం ఖర్చు పెట్టుకుందామని. ఎన్నడైనా కూడా నేను మరలా చెప్తున్నాను, మన జీవితంలో దేవుడు మనకిచ్చిన పాత్రలో మన స్వార్థం కోసం ఎన్నడూ ఏ పని చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో మీరు ఒక్కసారి గమనించండి, అద్భుతాలు చేయాలంటే చాలా చేయొచ్చు. శిలువ మరణం మీద అనేకులు ఆయనను గుద్దారా లేదా? ఆయన మీద ఉమ్మేశారా లేదా? ఆయన కొరడాలతో కొట్టారా లేదా? ఆయన ఒకవేళ మన భాషలో సై అంటే ఒక దూత వచ్చి వాళ్ళందరినీ నాశనం చేయగలిగిద్దా లేదా? కానీ అన్నాడా? దేవుణ్ణి వేడుకున్నారా? ఎందుకు వేడుకోలే చెప్పండి? ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన శక్తిని తన స్వప్రయోజనాల కోసము ఉపయోగించుకోవాలి. అలాగే మనము కూడా మన జీవితమును స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తే ఈ ఇస్కరియోతు యోధాలాగా ద్రోహి అవుతాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతలను గుర్తెరగాలి, దేవుడు సంఘములో ఇచ్చిన బాధ్యతలను గుర్తెరగాలి. వాటిని సహుద్దేశముతో మనం ఏం చేయాలంట? ముందుకు తీసుకువెళ్ళాలి. ఒకవేళ సహుద్దేశమైన ఆలోచనలు నీలో లేకపోతే, నువ్వు దేవుని కొరకు కష్టపడకపోతే, నువ్వు కూడా ఇస్కరియోతు యోధాని ద్రోహి అన్నట్లుగా నిన్ను కూడా ఏమంటాడు దేవుడు? ద్రోహి అంటాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయితే ప్రియులారా, ఇక్కడ మీకు అర్థమైంది, ఈ యొక్క స్త్రీ అంటే 300 రోజుల కష్టాన్ని ఇచ్చేసింది. అంటే మన భాషలో ఒక మనిషి నెల జీతం ఎంత అంటారు? ఒక 20,000 వేద్దాం ఇంచుమించుగా. 20,000 అంటే 10 నెలలు ఎంత అయింది? అది 2 లక్షలు. అంటే మన భాషలో ఇప్పుడు మనం ఇవ్వాల్సి వస్తే ఆమె ఇచ్చినంత ఇప్పుడు మనం ఎంత ఇవ్వాలి? 2 లక్షలు. నిజంగా 2 లక్షలు ఇవ్వగలిగిన చేతులు మనకు వస్తాయా? మన దగ్గర ఉన్నా కూడా వస్తాయా? మన మనసులో ఉన్నా కూడా వచ్చిద్దా? మన మనసులో అసలు అలాంటి ఆలోచన ఒకటి పుట్టిద్దా? ఎవరికైనా పుట్టిందా? పోనీ మన మనసులో దేవుడికి ఇంత ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి అని ఎప్పుడైనా పుట్టిద్దా? ఉంటే బంగారం ధర తగ్గింది. అసలు ఈ 2025లో మరీ పతనం అవుతుంది. అది కొనుక్కుందాం ఆ 2 లక్షలతో. ఆయనకి ఎత్తే ఏం చేస్తాడు? పనిలేనోడు అన్నీ కొంటాడు, ఇరుకు చేస్తాడు. మళ్ళీ ఆ ఇరుకులో మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతాడు అన్నట్టు ఉంటుంది కథ ఎప్పుడు. అంటే ఇక్కడ నేనేం గమనించాల్సి వస్తుందంటే, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఇవ్వము, ఇచ్చేవాళ్ళని మరలా ఏం చేస్తాం? ఇస్కరియోతు యోధ చేసిన పని ఏంటంట? తిట్టడం. ఈరోజు అలాగే మన జీవితంలో పని చేయం, చేసే వాళ్ళని మళ్ళీ ఏం చేస్తాం? చలామణి చేస్తాం. చేసే వాళ్ళని మళ్ళీ ఏం చేస్తాం? గదుముతాం. చేసే వాళ్ళని మళ్ళీ ఏం చేస్తాం? దూషిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మీకు అర్థమైందా? మాట్లాడే మాటను బట్టి నీ ఉద్దేశము చెడ్డవాడివైపోతావు, నడిచే తీరును బట్టి నీ ఉద్దేశాలు చెడ్డవైపోతాయి, చేసే పనిని బట్టి నీ ఉద్దేశాలు కూడా చెడ్డవైపోతూ ఉంటాయి.
కాబట్టి ఎందుకు ఇస్కరియోతు యోధా గురించి నేను చెప్పాలనుకున్నానంటే 2024లో మన ఉద్దేశాలు, మన నడవడిక, మన ఆలోచనలు ఎలాగుందో పక్కన పెడదాం. అది అయిపోయింది కదా. రానున్న కాలంలో మన ఉద్దేశాలు మంచిగా ఉండాలి. రానున్న కాలంలో మన ఉద్దేశాలు వాక్యానుసారంగా ఉండాలి. రానున్న కాలంలో మన ఉద్దేశాలు దేవుని నడతలను నడిచేవారిగా మనము ఉండాలి. అలా ఒకవేళ మనం నడవగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే దీవించేవాడిగా ఉంటాడు. ఈ అధ్యాయంలో మనకి ఇద్దరు కనపడుతున్నారు. ఎవరంటే స్వార్థంగా దేవుడికి ఇచ్చేవాళ్ళు కనపడుతున్నారు. ఒకళ్ళే స్వార్థంగా అయినా అదేంటి మరి నేను చెప్తూ వెళ్తే అందరు నిద్రపోతున్నారు కదా, వాల్యూమ్ పెంచమంటారా కొంచెం? వద్దా? నిస్వార్థంగా దేవుడికి ఇవ్వాలని ఒకరికి ఉంది, దానిని ఒకళ్ళు ఏమనుకున్నారు? స్వార్థంగా దాచుకోవాలనుకుంటున్నారు. ఈరోజు నిజంగా దేవుడి చర్చికి కూడా కొంతమంది ఏదైనా పలహారమే కానీ ఏదైనా తెస్తున్నారంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో తెస్తారు? నిస్వార్థంగా తెస్తారు. అందుకే నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటా, మనం వచ్చామంటే మనదే, రాని వాళ్ళకి ఎన్నడూ మనం తీసుకెళ్ళకూడదు. ఈ లోపలికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమంటాడంటే 10 మంది కన్నికల గురించి చెప్తాడు. ఎంతమంది కన్నికలండి? 10 మంది. 10 మందిలో పెండ్లు చూసిన వాళ్ళు ఎంతమంది? ఎందుకు? వాళ్ళు బుద్ధి కలిగి సిద్ధపడి ఉన్నారు. అంటే సిద్ధపడి ఉన్న వాళ్ళకే చూసే అర్హత ఎవరిచ్చారు? యేసు ఇచ్చాడు. ఈరోజు మనము రాని వాళ్ళకి కూడా తీసుకుని వెళ్ళి ఇవ్వస్తున్నామంటే, మనది కానిది మనం ఒకవేళ ఆశిస్తున్నామంటే, మన కాని దాని మీద మనం చలామణి చేస్తున్నామంటే మనలో కూడా ఈ ద్రోహి కనపడుతున్నాడా లేదా? అంటే మన ఉద్దేశాలు కూడా చెడ్డగా ఉంటున్నాయా లేవా? అంటే ఎందుకు నేను ఇంత వివరంగా మాట్లాడుతున్నానంటే, ఈరోజు చేసే ప్రతి చిన్న పని కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే. ఈ అమ్మాయి చేసిన చాలా చిన్న పనే. ఏం చేసింది? తీసుకొచ్చి కాళ్ళ మీద పోసింది. అది చిన్న పనే, కానీ యేసు దానిని ఎలా చూశాడు? ఎలా చూశాడండి? చాలా పెద్దగా చూశాడు. ఈరోజు చాలామంది అనుకుంటారు ఆలస్యంగా రావడం అనేది చిన్న పనే అనుకుంటారు, కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తాడో తెలుసా? అలాగే మనది కాకుండా మనది తీసుకుని రెండోది కూడా తీసుకుంటున్నాము, లేదా రాని వాళ్ళకి కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము అని అంటున్నామంటే అది చిన్న పనే నీకు. అయితే దేవుడు దాన్ని ఎలా చూస్తాడో తెలుసా? ఎలా చూస్తాడు? పెద్దగా చూస్తాడు. ఆయన పెద్దగా చూస్తే ఆయన మీద ఎవరు నసగరు. కానీ అదే పెద్దగా మేము చెప్తే ఏమంటారు? ఈ అనిల్ ఇంతే. అంటే ఈరోజు నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, దేవుని వాక్యము ఏం చేసిద్ది అంటే మీ ఆలోచనలు మార్చాలి. దేవుని వాక్యము ద్వారా మీ నడవడిక మార్చాలి. దేవుని వాక్యము ద్వారా మన ప్రవర్తనను మార్చడానికి మన అందరం లోపలికి వచ్చాం. లోపలికి వచ్చాక కూడా అలాగే ప్రవర్తిస్తే ఎలాగా? ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఈ శిష్యుడు దొంగే అయితే వాళ్ళతో కలిశాక ఆయన ఏమవ్వాలి? ఖచ్చితంగా మారాలి. ఎంతకాలం తిరిగాడు వాళ్ళతో? 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఎన్ని సువార్త ప్రయాణాలు చేశాడు? ఎంత సేవలో ఉపయోగపడ్డాడు? ఎంత సువార్త ప్రయాణాలు చేసినా కూడా ఆయన ఉద్దేశాలు మారాయా? మారలా. ఈరోజు మనము కూడా వచ్చి మారకపోతున్నామంటే, వచ్చి మన జీవితాలు మార్చుకోలేకపోతున్నామంటే మనలో కూడా ఎవరు వచ్చేస్తారంటే ఆటోమేటిక్గా ఈ ద్రోహి వచ్చేస్తాడు. అయితే ఇస్కరియోతు యోధాలో మెచ్చుకునే ఒక పాయింట్ నేను చెప్పేసి ముందుకు వెళ్ళిపోతా. మెచ్చుకునే పాయింట్ ఏదైనా మీరు చెప్పండి. ఇస్కరియోతు యోధాలో మెచ్చుకునేది కూడా ఒక పాయింట్ ఉంది. ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. కొంతమంది తెలివైన వాళ్ళు అన్నీ వాళ్ళే చదువుతారు. మీరు చెప్పండి. బాగా రాశారు కదా ఎగ్జామ్, 2వ లైన్లో ముగ్గురు. మీరు చెప్పండి పోనీ. నవ్వుతున్నారు. సరే, కింద ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్పండి పోనీ. ఇస్కరియోతు యోధాలో మెచ్చుకునే పాయింట్ ఒకటి షార్ట్కట్లో డబ్బులు మెయింటైన్ చేయడం మంచి పాయింట్ అని అనుకుంటున్నాం. ఓకే, మీరు స్వార్థ చెప్పడం మంచి పాయింట్ అనుకుంటున్నారా? సరే, ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఇతనిలో ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. స్టాండర్డ్స్ అంటే స్థిరత్వం. దొంగగానే వచ్చాడు, దొంగగానే పోయాడు. ఈరోజు నిజంగా మన జీవితాల్లో కూడా స్టాండర్డ్స్ ఉండవు. విశ్వాసిగా వస్తాం, అవిశ్వాసాన్ని ఒక్కోసారి మూట కట్టుకుంటాం. అంటే మనము కూడా ఇస్కరియోతు యోధా నుంచి ఏదైనా నేర్చుకునేది ఉంటే స్టాండర్డ్గా ఆయన ఉద్దేశాలు మారలా ఎంత తిరిగినా.
ఈరోజు ఈ సమాజంలో ఎటువంటి వారితో మాట్లాడినా, ఎటువంటి వారితో తిరిగినా, ఎటువంటి మూవీలు చూసినా, ఎటువంటి ఆటలు ఆడినా, ఎటువంటి ప్రయాణాలకు వెళ్ళినా, ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళినా మనము కాపాడుకున్న విశ్వాసాన్ని, మనలో ఉన్న ఆలోచనలు మనం ఏం చేయకూడదంట, మార్చుకోకూడదు. అంటే మంచివా చెడ్డవా? మంచివి ఎప్పుడు కూడా మార్చుకోకూడదు. ఇతనిలో ఉన్న చెడ్డ గుణం ఏమిటి అంటే తనలో ఉన్న చెడును తానే తెలుసుకోలేక మార్చుకోకపోవడం. అయితే నా మాటలు మీకు అర్థమయ్యాయా? దానియేలు గ్రంథంలో అందుకే చెప్తాడనమాట. దానియేలు దగ్గరికి వచ్చి నువ్వు శాకాహారం తినడానికి కుదరదు, మాంసాహారం తినమంటాడు. లేదు, నువ్వు నాకు శాకాహారమే పెట్టు, నేను మాంసాహారము తినను అని ఆయన వేరే ప్రాంతము వెళ్ళినా కూడా ఆయన పాటించే వాటిని ఆయన ఏం చేశాడు, గట్టిగా పట్టుకున్నాడు. విగ్రహాలకి దండాలు పెట్టమంటే నేను పెట్టను, నా దేవుడికే నేను పెడతా అంటే దాంట్లో స్టాండర్డ్స్ ఏం చేశారు, గట్టిగా పట్టుకున్నాడు. అంటే ఈరోజు 2025లో కూడా మనం ఏం చేయాలంటే ద్రోహిగా ఒకవేళ మన గుణాలు ఉంటే వాటిని విడిచిపెట్టి విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా 11 మంది శిష్యులతో తిరిగాడు, యేసుక్రీస్తుతో తిరిగాడు, 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఒకవేళ ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో చూడాలంటే వెనక వెళ్తే యేసుక్రీస్తు పాలస్తీనా పటమంతా తిరిగాడు. ఎవరు? యోధ. కానీ మారాడా? మారలా. ఈరోజు మనం ఎలాంటి ప్రాంతాలకు వెళ్ళినా మనలో ఉన్న క్రైస్తవ గుణాలను మనం ఏం చేసుకోకూడదంట, విడిచిపెట్టకూడదు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము ఎలా జీవించాలి అనేది ఖచ్చితంగా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితంలో ఎలా జీవించాలో అర్థం కావట్ల. ఒకళ్ళేమో స్వార్థంగా పనిచేస్తున్నారు, ఒకళ్ళేమో నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా 2024 ఎలా జీవించామో మనకు తెలియదు, కానీ 2025లో మాత్రం మనం ఎలాగ ఉండాలంటే నిస్వార్థంగా జీవించాల్సిన అవసరం ఉంది. ద్రోహిగా ఉన్న గుణాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకున్న విశ్వాసాన్ని స్థిరపరచుకోవాల్సిన అవసరము ఉన్నది. మన జీవితంలో మనము మన స్వార్థంగా మన జీవితాన్ని నడిపించకుండా దేవుడు కోరుకునే విధముగా మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే నడిపించుకోవాల్సిన అవసరము ఉన్నది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే భక్తిహీనులకు భక్తుల యొక్క మాటలు చేతలు అర్థం కావు. అంటే నేను అర్థమవుతుందా? భక్తిహీనులు భక్తులను చూసినప్పుడు ఇలా మాటలు వాళ్ళకి అర్థం కావు. ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు, డబ్బులు దేవునికి ఖర్చు పెడుతున్నారు, ఆదివారం మొత్తం స్కూల్ పిల్లల్లాగా ప్రార్థనగా పరిగెడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు భక్తి లేని వాళ్ళు. కానీ భక్తి కలిగిన వాళ్ళకి తెలుసు. అంటే అత్తరు పోసిన ఆమెకు తెలుసు ఎందుకు పోసిందో. చూసినా ఇస్కరియోతకి అర్థం కాల. ఈరోజు నిజంగా నీ జీవితంలో నువ్వు ఒకడికి అర్థం కావు ఎప్పుడు భక్తిగా బ్రతుకుతున్నప్పుడు. అందరూ దాచుకుంటూ ఉంటే నువ్వేం చేస్తావు, ఒక్కోసారి ఖర్చు పెడుతూ ఉంటావు. అందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని ధనాన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతుంటే నీ సమయాన్ని నువ్వేం చేస్తావు, దేవుని కొరకు ఖర్చు పెడుతూ ఉంటావు. అందరూ స్వార్థంగా బ్రతుకుతుంటే నువ్వేం చేస్తావు, నిస్వార్థంగా బ్రతుకుతూ ఉంటావు. దానిని బట్టే నువ్వేమవుతావంటే క్రైస్తవుడిగా మారబడతావని దేవుని వాక్యం అయితే తెలియజేయబడుతుంది. ఇలా మనం ఇంకా ఇస్కరియోతు యోధ గురించి పరిశీలన చేయాలి అంటే ఈ ఇస్కరియోతు యోధ ద్రోహి అవడానికి గల కారణం ఏమిటి అంటే అక్కడ చెప్తూ ఉంటాడు అనమాట, సాతాను వానిలో ప్రవేశించి. సాతాను వానిలో ఏం చేశాడంట, ప్రవేశించి. అంటే సాతాను తనలో ప్రవేశించిన తర్వాత ఆయన ఏమైపోయాడంటే ద్రోహి అయిపోయాడు. ఆయన ఏమైపోయాడంటే దొంగ అయిపోయాడు. ఆయన మాటలు ఏమైపోయాయంటే మారిపోయాయి. తన ప్రవర్తన ఏమైపోయిందంటే మారిపోయింది. కానీ మారిపోయినా కూడా అతను మాత్రం అందరికీ ఎలా కనపడుతున్నాడు, మంచోడిగా కనపడుతున్నాడు. కానీ ఎవరికి మాత్రం తెలిసి ఈయన ద్రోహి అని, క్రీస్తు ప్రభు వారికి తెలుసు. అలాగే ఈరోజు మనం కూడా చర్చికి వచ్చినప్పుడు మన బయట జీవితాలు ఎలాగున్నా కూడా చర్చిలో మాత్రం మనం ఎలాగుంటాం, చాలా మంచోళ్ళగా ఉంటాం. ఒక్కోసారి కొన్ని గొంతులు ఇక్కడ చాలా స్వీట్గా వినపడతాయి, కొంచెం బయటికి వెళ్ళాక వాళ్ళ మాటలు వాళ్ళ ఆలోచనలు చాలా హార్డ్గా ఉంటాయి అన్నమాట. ఈరోజు మన జీవితాలు ఏదో సంఘంలో కనపడాలని కాదు, కానీ మనల్ని చూసేది ఎవరంట, దేవుడే. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు దేవునితో ఉంటున్నారు, సంఘముతో ఉంటున్నారు. ఖచ్చితంగా మీలో ఉన్న చెడు లక్షణాలను తీసివేసుకోవాలి. మీరు చెడు లక్షణాలను తీసుకువేయకపోతే దానిని అండర్లైన్ చేసేది ఎవరో తెలుసా, మేము చేయలేం. ఎందుకంటే కంటికి మంచిగా కనపడతారు, మాటకి మంచిగా కనపడతారు, నడవడికి మంచిగా కనపడతారని మేము అనుకుంటాం. కానీ నిన్ను అండర్లైన్ చేసేది ఎవరంట, దేవుడే. కాబట్టి మీరు దేవుని చేత అండర్లైన్ చేయబడకుండా
మీ జీవితంలో ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఇస్కరియోతు యోధాని ద్రోహి అని ఎందుకు అన్నామంటే యేసుక్రీస్తు చెప్పిన పనిని సరిగ్గా చేయనందుకు. అంతే కదా, డబ్బులు దాసి సరిగ్గా ఏం చేయట్లా, పేదలకి ఖర్చు పెట్టట్లా. కాబట్టి ఆయన ఏమైపోయాడు? ద్రోహి అయిపోయాడు. అలాగే దేవుడు కూడా 2025 అనే సంవత్సరమును నీకు ఒక డబ్బు సంచిగా ఇచ్చాడు. దీనిని నువ్వు సరిగ్గా ఉపయోగించావనుకో దేవుడు నిన్నేమంటాడు? బలా నమ్మకమైన దాసుడు అంటాడు. దీనిలో నువ్వేం చేద్దాం అనుకున్నావంటే ఇచ్చిన 24 గంటలు ఒక 8 గంటలు అందరికీ తీసేయాలి. ఎందుకని? పడుకోవడానికి. ఒక 2-3 గంటలు తీసేయాలి, తినడానికి, స్థానాలకి, కాలకృత్యాలకి, వాడికి తీసేయాలి. ఇంకో 8 గంటలు కూడా ఎందుకు తీసేయాలి? ఉద్యోగానికి, పడుకోవడానికి, ఉద్యోగానికి. 8, 8, 16. ఇంకొక 2 గంటలు కలిపితే అవన్నీ ఇక్కడికి ఎంత అయిపోయాయి? 18 గంటలు అయిపోయాయి. మిగతా ఎంత ఉంటాయి? 6 గంటలు. ఈ 6 గంటల్లో మీరు దేవునికి ఎంత ఖర్చు పెట్టారంటే మీరు ఏం చెప్తారు? అంటే మీరు కూడా దేవుడిచ్చిన ఆయుష్కాలం అనే ధన సంచిని మీ దగ్గరే ఉంచుకుంటూ, క్రైస్తవులు అని చెప్పుకుంటూ, న్యూ ఇయర్లు సెలబ్రేట్లు చేసుకుంటూ, కానీ దేవుని కొరకు మీ సమయాన్ని ఖర్చు పెట్టట్లా. నీతిగా న్యాయంగా బ్రతకలేకపోతున్నాం. నిజంగా ఒక గంట పాటు బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది చేతులు లెగుస్తాయి చెప్పండి? ఒక గంట. ఈ 6 గంటల్లో నా ప్రశ్న అర్థమైందా మీకు? ఒక గంట. కానీ ఇవేవీ లేవు. ఈ ద్రోహిలాగా మనం కూడా యేసుక్రీస్తు సమూహంలో చేరినట్టు ఏ గుణగణాలు లేకపోయినా మనం ఎక్కడ చేరిపోయాం? సంఘంలో చేరిపోయాం. ఎలా అనిపించుకుంటున్నాం చుట్టుపక్కల వాళ్ళందరితో? కొంతమంది అంటున్నారు, మొన్న హ్యాపీ క్రిస్మస్ అని పెట్టారు నాకు మెసేజ్, నేనేమి రెస్పాండ్ ఇవ్వలేదు. అంటే కానీ మనల్ని జనాలు ఏమనుకుంటున్నారు? క్రిస్టియన్స్ అనుకుంటున్నారు. కానీ దేవుడికి తెలుసు మనం ఏం కాదని. కానీ మనం కూడా ఏమనుకుంటున్నాం? క్రిస్టియన్. అంటే ఈ ద్రోహి కూడా శిష్యుడే అనుకుంటున్నాడు. శిష్యుడు అంటే ఏంటంటే క్రీస్తుని వెనక నడవడం అంటే కాళ్ళు కాలేయడం కాదు, ఆయన జీవించిన విధముగా జీవించడం. అలాగే ఈ 2025లో మన జీవితాలు సమాజానికి క్రైస్తవులుగా కనపడడం కాదు, కానీ దేవునికి క్రైస్తవుడుగా కనపడే విధముగా మనం ఏం చేయాలంటే మన జీవితాలను రూపుదిద్దుకోవాలి. నువ్వు వచ్చే ఆరాధనను బట్టే, నువ్వు ఇచ్చే దేవునికి ఇచ్చే దానిని బట్టే, నువ్వు మాట్లాడే మాటలు బట్టే, నువ్వు ప్రవర్తించే విధానాన్ని బట్టే నువ్వేమవుతావు అంటే విశ్వాసిగా పేర్కోబడతావు లేదా ద్రోహిగా పేర్కోబడతావు. ఈరోజు మన జీవితాల్లో మార్చుకోవాల్సిన అవకాశాన్ని మరలా దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకున్నావా? నీవు ధన్యుడివి. దీన్ని ఉపయోగించుకోలేదా? మీకు మొన్న కూడా ఒకసారి నేను గతంలో చెప్పా. ఒక ఆయన టాటా బిల్లా కాదండి, బిల్లా అంటారు కదా, ఆయన ఏదో అంటారు. సరే, ఒక ధనవంతుడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. బిల్ గేట్స్, రైట్, బిల్ గేట్స్ని. అయితే ఆ బిల్ గేట్స్ని ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత అన్నిటి టక ఆన్సర్లు ఇస్తున్నాడు. ఆన్సర్స్ ఇస్తుంటే కొంచెం షార్ప్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీకులాగా క్వశ్చన్కి ఆన్సర్ రాయమంటే వచ్చినంతా రాశారు షార్ప్గా. ఆన్సర్ నేను ఎత్తుక్కుంటా కదా. ఎంత షార్ప్ అంటే మీరు అది కరెక్ట్ చేయడానికి నాకు కళ్ళు నొప్పులు వచ్చాయి. ఇంకా నేను రైట్ కొట్టేసేదాన్ని. ఏం చెప్తాం? అరమార్క్ వేసుకుంటూ వచ్చా. అయితే తర్వాత చెప్తా దాని సంగతి మీకు. అయితే క్వశ్చన్ అడిగారు. ఏంటి క్వశ్చన్ అంటే, సరే ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పారు కదా సార్, మీరు ధనవంతులు అవడానికి సీక్రెట్ ఏంటన్నారు. ఏంటంట? అప్పుడు నువ్వు ఆ ప్రశ్న నన్ను అడగద్దు, కావాల్సి వస్తే ఒక ఖాళీ చెక్ ఇస్తానని ఖాళీ చెక్ ఇచ్చాడు. సరే ఈ చెక్ గురించి పక్కన పెడదాం సార్, మీరు ఎలా డబ్బులు సంపాదించగలిగారు, ఇంత వ్యాపారం ఎలా ఎదగలిగారు, నీకు ఇంకో చెక్ ఇస్తా అని ఇచ్చాడు. సార్ అది కాదు సార్, మీరు ఎలా ఎదిగారు సార్ చెప్పండి సార్ అన్నారు. నా మాట అర్థమవుతుందా? ఎదిగారు. ఎన్ని చెక్కులు అయ్యాయి ఇప్పటికి? 2. చెక్కులు అంటే బాగా అర్థమవుతాయి మనకి, 2 చెక్కులు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు చేసిన పొరపాటు నేను చేయలేదన్నాడు. చెక్ ఇచ్చినప్పుడు చెక్కు పట్టుకుని నా ఆస్తి అంతా రాసిన దాని మీద వ్యాలిడ్. అంటే ఇచ్చిన అవకాశాన్ని నువ్వేం చేసుకోలేదంట. పిచ్చోళ్ళలాగా ఏం చేసావు? పట్టిందే పట్టని అది పడుకున్నావు. ఇచ్చింది పట్టుకోవచ్చుగా. ఈరోజు మనం కూడా ఎంత పిచ్చోళ్ళం అంటే ఇచ్చిన దాన్ని సర్దుకో. ఇచ్చిన భార్యతో తృప్తి పొందాం, ఇచ్చిన ఇల్లుతో తృప్తి పొందాం, ఇచ్చిన ఉద్యోగంతో తృప్తి పొందాం, ఎవరు దానికోసం ఆశపడి పరిగెడతాం. అలాగే ఇస్కరియోతు యోధాకి శిష్యుడుగా వచ్చింది, క్రైస్తవుడిగా వచ్చింది, యేసుక్రీస్తుతో పరిచర్య చేసే గొప్ప అవకాశం వచ్చింది. దాన్ని వదిలేసి ఆ డబ్బు కోసం ఆశపడి తను ఏమైపోయాడంట? ద్రోహి అయిపోయాడు. అంటే ఇచ్చిన అవకాశాలను మనం ఏం చేసుకోవాలి?
ఉపయోగించుకోకుండా వెరిబాగులాగా మనం వెళ్ళామంటే మన జీవితాలు ఎప్పుడు కూడా ఏమైపోతాయంటే విఫలమైపోతాయి. ఇప్పుడు అందరికీ దేవుడు మీకు ఇచ్చిన అవకాశం ఏంటంటారు? ఇప్పుడు నా ప్రశ్న మరలా అడుగుతున్నాను, సమయాన్ని బట్టి రోజును బట్టి దేవుడు మీకు ఇచ్చిన ఒక చెక్ ఏంటంటారు? నూతన సంవత్సరం. ఇప్పుడు మీరేం చేస్తారు? ఈ నూతన సంవత్సరం పక్కన పెడదాం, కొత్త బట్టలు కొనుక్కుందాం. ఈ నూతన సంవత్సరం పక్కన పెట్టుకుందాం, పిండి వంటలు. ఈ నూతన సంవత్సరం మా అత్తగారి ఇంటికి వెళ్దాం. ఈ నూతన సంవత్సరం మా అమ్మగారి ఇంటికి వెళ్దాం. ఈ నూతన సంవత్సరం లడ్డూలు ఇద్దాం. ఈ నూతన సంవత్సరం బూందీలు ఇద్దాం అని అనుకుంటున్నారా? మీరు కూడా ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలాగా ఒక పిచ్చోళ్ళే. నూతన సంవత్సరం అనేది ఎందుకంటే లడ్డూలకో, బూందీలకో, ఆ బట్టలకో సమయమో కాదు. నూతన సంవత్సరం అంటే ఏమిటి అంటే నీ ఆలోచనలు మార్చుకోవాల్సిన దానికి దేవుడు ఇచ్చిన ఒక ఎమిటి చెక్. ఈ చెక్కులో నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని దగ్గర నుంచి పొందవలసినవన్నీ పొందాలి. అంటే చెక్కులో వాళ్ళ బ్యాంకులో డబ్బులు ఎంత ఉంటే అంత పొందడానికి ఆస్కారం. అలాగే నీకు ఇస్తున్న ఈ రోజుల్లో దేవుని నుంచి ఎంత జ్ఞానము పొందగలవో అంతా కూడా నువ్వేం చేయొచ్చు? పొందేయచ్చు. కాబట్టి నేను ఇంకొక 2 గంటల వాక్యం చెప్పినా మీరు వింటారు కదా? ఇలాగే వింటారా? ఓకే, సంతోషం. అయితే దేవుని ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. చాలామంది అంటారు వచ్చింది అవకాశం, దీన్ని ఏం చేయాలంట? ఎంజాయ్ చేయాలని సినిమాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ జీవితంలో మనం ఏం చేయట్లేదంటే దేవుని కొరకు ఖర్చు పెట్టట్లా. కాబట్టి మీరు ఇలా జీవిస్తారని కోరుకుంటూ మరింత సమయము ఎక్కువ అవుతుంది. కాబట్టి దేవుని చిత్తం అయితే మరొకసారి మరింత వివరణగా దేవుని విషయాలను ధ్యానించుకుందాం. ముగిస్తూ ఉన్నాను.